పట్టించుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ రావటం, కలెక్టర్ గారు కూడా ఓకే అంటాం, తర్వాత డీసీ గారు సికింద్రాబాద్ అక్కడికి ఢిల్లీకి ఏమో అన్నీ కూడాను ఫేవర్గా రాయటం, అవన్నీ కూడా నేను వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి చూసి వచ్చాం, అన్నీ కూడా బాగానే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేయండి, ఆరోగ్యశ్రీలో ఏం పెద్దగా జరగట్లేదు. ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి. సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇస్తున్నాం కదా, ఆరోగ్యశ్రీ ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటి? మనకు ₹1,00,000 ఆపరేషన్ అయితే ₹1,00,000 కన్నా ఖర్చు అయితే ఆరోగ్యశ్రీలో మొత్తం అమౌంట్ అంతా కూడా కవర్ అవుతుంది. అట్లా కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే 30,000 కంటే ఎక్కువ రాదు. 25,000, 30,000 లేకపోతే 35. మరి మిగిలిందని ఏం చేస్తారండి? మిగిలిందని ఎవరిస్తారు? ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టేటువంటి ఆరోగ్యశ్రీని మొట్టమొదటిసారి మరి ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ఏంటంటే రద్దు చేసి నేను తెలిసింది మీ అందరికీ చెప్తున్నాను. ఇది చాలా మరి నిజంగానే ఏంటంటే అన్యాయమైన విషయాన్ని కూడా నేను చెప్పాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీని కూడా నేను ఏదో 14 సంవత్సరాలు నేను ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఉన్నాను, ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎక్కడ పెట్టలేదు. ఏమండి మీకు నాకు తెలిసి అక్కడ పెట్టారా? ఏమండి ఎక్కడా పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి? కరోనాలో సంవత్సరాల పోయినా మిగిలిన 3.5 సంవత్సరాల్లో నిజంగా 17 కాలేజీలు పెట్టి బిల్డింగులు కూడా కట్టేటట్టే ఆయన ఎంత ఆతృతగా పేద ప్రజలకు సహాయం చేయాలని కట్టేయండి. అది ఆలోచించాలి కదండి. మనం ఆలోచించాలా? మేధావులు ఉన్నారు, నూజిళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతున్నా. అందరినీ ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది మరి ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎంతోమంది మహిళలు ఉన్నారు. అందరినీ ఆలోచించమని కోరుతున్నా.